ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలతో పాటు భారత్కు సైతం పెను సవాలుగా మారబోతోంది. ఇప్పుడు రక్షణ రంగ నిపుణులు డాక్టర్ కన్నిగంటి రమేష్ హెచ్చరించారు. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని, దీనివల్ల భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఆర్థిక వ్యవస్థపై భారం అవబోతున్నట్టుగా తెలియజేశారు. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారని, యుద్ధం తీవ్రమైతే వారి భద్రత ప్రశ్నార్థకరమవుతుందని, వీలైనంత త్వరగా మన వారిని దేశానికి రప్పించుకోవటం ఉత్తమమని సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులైతే చేస్తుంది. ఇద్దరి మధ్య కూడా యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పాలి. నిన్న ట్రంప్ మాట్లాడుతూ కూడా ఈ యుద్ధం అనేది ఇంకా కొనసాగుతుంది, దాదాపు 4 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి యుద్ధానికి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మన భారతదేశం పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి డిఫెన్స్ ఎక్స్పర్ట్ కన్నెగంటి రమేష్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కావచ్చు, అంటే అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన అయితే యుద్ధం చేస్తుంది, ఇద్దరి మధ్య కూడా యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం ట్రంప్ కూడా మాట్లాడడం జరిగింది, 4 వారాల పాటు ఇంకా యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది, జరుగుతుందని చెప్పేసి కూడా. ఎలాంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉంటుంది యుద్ధం కొనసాగితే? యుద్ధం కొనసాగితే భయంకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి నాకైతే. నెంబర్ 1, ఆర్థికంగా ఈ యుద్ధం ఎవరికి మంచిది కాదు. మరి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మన వైపు నుంచి మాట్లాడినప్పుడు, భారతదేశం నుంచి మనము 100 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ మన దగ్గర ప్రస్తుతానికి నిల్వలు ఉన్నాయి. అవి 40-45 రోజుల పాటు మనకి నిల్వలు మనకి హెల్ప్ చేస్తాయి. అంటే వీ హ్యావ్ ఆల్రెడీ 100 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ యాజ్ ఎ రిజర్వ్ విత్ అస్. దట్ రిజర్వ్ ఒక 40 రోజుల వరకు భారతదేశము ఒకవేళ ఆయిల్ సరఫరా పక్క నుంచి ఆగిపోయిన పక్క దేశాల నుంచి, మరి ముఖ్యంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, ఒమన్, ఇలాంటి దేశాలు, ప్లస్ దాంతోపాటు ఇక ఇరాన్ నుంచి ఎడదిరిగి ఇప్పుడు ఆయిల్ అయితే రాదు. ఈ 6 దేశాల నుంచి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి ఒకవేళ ఆగిపోయినా కానీ తప్పనిసరిగా మనము మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఒక 40 రోజుల పాటు మన దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఆర్థికంగా మనం ముందరికెళ్ళచ్చు. ఇది నెంబర్ 1. సో అంటే ఒక భయంకరమైన పరిస్థితి అది. నెంబర్ 2, లక్షల మంది భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎన్నో లక్షల విలువైన డాలర్స్ భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం పంపిస్తూ ఉంటారు అక్కడ ఉండి. అది చాలా చిన్నాభిన్నం అయ్యి మళ్ళీ మనకి $4.5 ట్రిలియన్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్ళబోతున్న ఈ తరుణంలో అది మనకి దెబ్బే. 2వ పాయింట్ ఇది. 3వ పాయింట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఒక ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. సో అమాయకులు కూడా యుద్ధంలో బలవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఎటువంటి అన్యాయం పుణ్యం జరిగిన వాళ్ళు కూడా యుద్ధంలో అవుతున్నారు. అది హిందూ అవని, ముస్లిం అవని, క్రిస్టియన్ అని అవని, లేకపోతే జూయిష్ అవని, అంటే మతం ఏమైనా కానీ మానవత్వం అయితే ఒకటే. ఆ మానవత్వాన్ని కాపాడుకోవాలి, హ్యూమనిజాన్ని, హ్యూమన్ సెక్యూరిటీని, మానవ భద్రతని, మానవ రక్షణ చాలా ఇంపార్టెంట్. సార్ ముఖ్యంగా చూసుకుంటే ఈ యుద్ధానికి సంబంధించి, అంటే ఇటు అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ 2 సంయుక్తంగా ఇరాన్పై అయితే యుద్ధం ప్రకటించింది, యుద్ధం చేస్తూనే వస్తుంది. మరి ఇటు ఇరాన్కి సంబంధించి దాని బ్యాక్గ్రౌండ్గా దేశానికి సపోర్ట్గా చైనా, రష్యా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే ట్రంప్ 4 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగుతుంది అన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఏమైనా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు? అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండొచ్చు అన్నప్పుడు ఎటువంటి కారణాలు ఉన్నాయో చెప్తా. ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చైనా, రష్యా, నార్త్ కొరియా, టర్కీ ఇలాంటి దేశాలు ఇస్తున్నాయా? వీటితో పాటు హౌతీస్, హమాస్ అండ్ హిజ్బుల్లా అనే 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇరాన్కి సపోర్ట్గా ఉన్న అవకాశం ఉంది. ఇవి కాకుండా మరి ముఖ్యంగా గమనించినప్పుడు ఆర్థికంగా చైనా డైరెక్ట్గా అమెరికాతో కాన్ఫ్రంటేషన్లోకి, యుద్ధంలోకి రాదు. ఆర్థికంగా నష్టం చైనాకి అని అమెరికాకి యుద్ధం కనుక వస్తే. కాబట్టి చైనా అబ్జర్వ్ చేస్తుంది, దూరంగా నుంచి సపోర్ట్ ఇచ్చింది ఇరాన్కి, కానీ డైరెక్ట్గా రాదు. రష్యా కూడా ఇప్పుడు వరకు అయితే
నోటి మాటలే కానీ ఖండించారు. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాన్ని ప్రెసిడెంట్ పుతిన్ ఖండించాడు, కానీ సపోర్ట్ ఏం ప్రామిస్ చేయాల, అంటే దూరం నుంచి చూస్తున్నాడు. అది రెండో పాయింట్ అండి. మూడో పాయింట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 100% ఇది ఒక మినీ వరల్డ్ వార్గా నేను అభివర్ణిస్తాను. థర్డ్ వరల్డ్ వార్ కాదు, మినీ వరల్డ్ వార్. ఆ మినీ వరల్డ్ వార్ అనే మాట ఎందుకు వాడానంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీలైన 6తో పాటు ఇజ్రాయెల్ 7, ఇరాన్ 8, అమెరికా 9, రష్యా, చైనా, నార్త్ కొరియా, ఈ దేశాలు, వీటితో పాటు యూరోపియన్ యూనియన్లో ఉన్న 30 దేశాలు, నేటోలో ఉన్న 32 దేశాలు, ఎన్ని కలిస్తే 195 దేశాల్లో మీకు ఆల్మోస్ట్ 50 దేశాలు. మరి ఇండియా చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వీటన్నిటి మీద ఎఫెక్టే. అలా చూస్తే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అని ఉన్నాయి, ఆసియాన్ కంట్రీస్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, బ్రూనై, దారుసలం, ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, వియత్నాం, ఈ కంట్రీస్ కూడా దెబ్బేది. కాబట్టి ఇది ఒక రకంగా మినీ వరల్డ్ వార్గా నేను అభివర్ణిస్తాను. సార్, అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఈ దేశానికి సంబంధించి యుద్ధం కొనసాగుతుంది కాబట్టి గల్ఫ్ దేశాలపైనే ఇరాన్ దాడులు చేస్తూ వస్తుంది. అంటే దుబాయ్ లాంటి ప్రాంతాలలో కావచ్చు, దేశాలలో కావచ్చు, అక్కడ మన ప్రాంతానికి సంబంధించిన, మన భారతదేశానికి సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఎందుకని వీళ్ళు ఇక్కడ దాడులు చేస్తున్నారు అంటే అమెరికాకి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించిన బేస్లు ఉన్నాయి కాబట్టి యుద్ధం చేస్తుంది, దాడులు చేస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి అవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇరాన్ దగ్గర ఎంత ఫైర్ పవర్ ఉంది, ఇరాన్ దగ్గర నాయకత్వం ఎట్లా ఉంది, ఇరాన్లో సుప్రీం లీడరు అయతుల్లా ఖొమైనీ చంపబడ్డాడు. మరి అంత గట్టి లీడర్ ఉద్భవించి ఇరానియన్ల మొత్తాన్ని ఒక దిశగా, ఒక తాటి మీదకు తీసుకొచ్చి అమెరికాకి, ఇజ్రాయెల్కి ధీటుగా సమాధానం చెప్పగలిగిన యోధుడు ఎవరన్నా ఇప్పుడు ఇరాన్లో ఉన్నారా? ఉండి బయటకు వచ్చి నాయకత్వ పగ్గాలు చేపట్టి సామం, దానం, భేదం, దండం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్కి అమెరికన్ బేసిస్ ఇన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన కువైట్, దుబాయ్లో కానీ, బహ్రెయిన్లో కానీ, మస్కట్లో కానీ, ఒమన్లో కానీ, అది ఒమన్ అంటే మస్కటే, ఈ కంట్రీస్లో ఏమన్నా అమెరికన్ బేసెస్ని దెబ్బతీయటమా? లేదా అమెరికన్ బేసెస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి, సౌత్ కొరియాలో ఉన్నాయి, జపాన్లో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఇది అమెరికన్ మిలిటరీ బేసెస్ ఆర్ మిలిటరీ. మొత్తం ప్రపంచంలో అమెరికాకు సంబంధించి 128 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అందుట్లో ఒక 10 నుంచి 15 వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నాయి, తర్వాత యూరోప్లో ఎక్కువ ఉన్నాయి. వీటి మీద ఇరాన్ అంతవరకు రీచ్ అయ్యి కొట్టగలదా? కొట్టినా కానీ ఎంత మేరకు అమెరికాకి నష్టం కలిగించగలదు? అందుకనే మిలిటరీ బేసెస్ని దగ్గర ఉన్నటువంటి వాటినే కొడుతుంది ఇప్పుడు. కాకపోతే ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, ప్రపంచ శాంతికి అన్ఫార్చునేట్లీ ఇరాన్ చుట్టుపక్కల ఉన్న సున్నీ ముస్లిం కంట్రీస్ అయిన ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీలు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ముస్లిమ్స్లో ఉన్న ఐకమత్యానికి కూడా ఇది ఒక సవాల్. ఇది సున్నీలు, షియాలు ఇద్దరు కలుసుకొని మరి అమెరికాకు వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడతారా? లేదా షియా డామినేటెడ్ ఇరాన్ ఏకాకైపోయిద్దా? నాకైతే షియా డామినేటెడ్ ఇరాన్ ఏకాగ్గా అయిపోతుంది అని అనిపిస్తుంది. సున్నీ ముస్లిం కంట్రీస్ కూడా అంత ఇదిగా సపోర్ట్ చేయవు, ఓన్లీ స్లోగన్స్తోనే అయిపోతాయి. యుద్ధాన్ని వ్యతిరేకిస్తా స్లోగన్స్తోనే, అమెరికాకు వ్యతిరేకంగా స్లోగన్స్తోనే అయిపోతాం. కానీ ప్రేమ అంటే నోటితో చెప్పటం కాదు, నేను ప్రేమిస్తున్నానని. నేను నీ కోసం ఎంత పని చేస్తున్నాను, ఎంత మేరకు నిలబడ్డాను అనేది ప్రేమ. సో ఈ ప్రేమ సున్నీ ముస్లిం కంట్రీస్కి షియా ముస్లిం కంట్రీ అయిన ఇరాన్ మీద ఉన్న ప్రేమ లిప్ సర్వీసా, లేకపోతే టాంజిబుల్గా ఫైనాన్షియల్గా, మిలిటరీ పరంగా ఇరాన్కి మద్దతు ఇస్తారా అనేది నేను విశ్లేషణ చేసినప్పుడు నాకెందుకో ఇరాన్ ఈ యుద్ధంలో ఏకాకి అయిపోద్ది అనే ఆలోచన కాదు, అదే నిజమవుద్దు, చూస్తూ ఉండండి. ఏకాకి అవుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మరొక వాదన వినిపిస్తుంది, ఇరాన్ దగ్గర న్యూక్లియర్కి సంబంధించిన వెపన్ ఉందని చెప్పేసి. కానీ దాన్ని బేస్ చేసుకొని ఆ మిలిటరీ బేస్లో, న్యూక్లియర్ ఉన్నటువంటి బేస్లో 4.3 రెక్టర్ స్కేల్లో భూకంపం తీవ్రత కూడా ఉంది. మరి అలాంటి వాదనలు చేస్తున్నటువంటి ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని ఉపయోగించే అవకాశం ఉంటుందా? మీరేం చెప్తారు? ఇరాన్కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ వాడే
ఆ నతాంజ్ NATANZ నతాంజ్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ FEP అంటారు. ఆ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ని ఆల్రెడీ 8 నెలల క్రితం జూన్లోనే ఇజ్రాయెల్ చాలా వరకు డ్యామేజ్ చేసింది. అంటే యుద్ధం ఇప్పుడు డైరెక్ట్ యుద్ధం జరుగుతుంది, ఇండైరెక్ట్గానే చాలా తెలివిగా ఇజ్రాయెల్ 8 నెలల క్రితమే ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని చాలా వరకు న్యూట్రలైజ్ చేసింది. ఇప్పుడు ఇది ఫైనల్ ఇదనమాట, ద లాస్ట్ థింగ్ అనమాట. సో ఇరాన్ న్యూక్లియర్ బాంబు వేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు, కానీ ఆ న్యూక్లియర్ బాంబు వేయడానికి కావాల్సిన సెంట్రిఫ్యూగ్స్ అన్నిటిని ఒక చోటకి అసెంబుల్ చేసి, లేదా ఆల్రెడీ అసెంబుల్ అయి ఉన్న దాన్ని ఓన్లీ బటన్ నొక్కడం ద్వారా వేరే దేశం మీద పంపించడానికి సంబంధించి ఎంతవరకు ఇరానియన్ సంసిద్ధత ఉంది అనే దాని మీద న్యూక్లియర్ వాచ్ డాగ్ ప్రపంచంలో IAEA అంటారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వాళ్ళు ఆల్రెడీ ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా చూస్తున్నాము, నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ, న్యూక్లియర్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ మీద కొంత బయట నుంచి డ్యామేజ్ జరిగినట్టు మాకు కనపడుతుంది. ఆ రేడియేషన్ కనుక లీక్ అయితే చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా చాలా ఇబ్బంది అవుద్ది. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ బాంబు వేసి న్యూక్లియర్ ఫెసిలిటీ, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ధ్వంసం చేసినా కావాలని, లేదా పొరపాటున ఏదన్నా ఒక మిసైల్ వచ్చి దాని మీద పడినా రెండు తీవ్రమైన నష్టం. అంటే 50-50 ఛాన్స్. మీరు అడిగిన ప్రశ్నకి వేయొచ్చా, ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగం చేయొచ్చా వేరే దేశాల మీద? చేయొచ్చు. లేదా కామ్గా ఉన్న దాంట్లో అమెరికా ఇజ్రాయెల్ వేసిన క్షిపణుల ద్వారానే ఇరాన్లో ఉన్న ఫెసిలిటీసే తనకు తానుగా కూలిపోయి దాని రేడియేషన్ ద్వారా అయినా జనం చనిపోవచ్చా? ఎస్, చనిపోవచ్చు. సో రెండింటికి 50-50 ఛాన్స్ ఉంది. మనము కొద్దిగా వేచి చూడాలి. అన్నిటికీ మించి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అని హర్ముజ్ జలసంధి ఉంది. ఆ హర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసేసింది. ఇప్పుడు ఆ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ చెందిన షిప్ ఏదైనా సరే హర్ముజ్ జలసంధి నుంచి ఇట్లా బయటికి వచ్చి ఇటు అరేబియాలోకి వచ్చి, అరేబియా నుంచి ఇండియన్ ఓషన్కి వెళ్ళి స్ట్రైట్ ఆఫ్ మలక్కా ద్వారా ఇండోనేషియా మలేషియా మధ్య ద్వారా పసిఫిక్ మహాసముద్రం వరకు వెళ్తాయి. అందుకని ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని క్లోజ్ చేయటం మూలంగా ఇప్పుడు చాలా నష్టం అన్ని దేశాల వర్తక వాణిజ్య వ్యాపారాలకి. ఎందుకంటే 80% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ డిపెండ్స్ అపాన్ షిప్పింగ్, మ్యారిటైమ్ ట్రేడ్. సో ఎంత తొందరగా మనము ఈ యుద్ధ వాతావరణం నుంచి బయటపడితే ప్రపంచ శాంతికి చాలా చాలా మంచిది. అంటే ఇప్పటికే అంటే ప్రపంచ శాంతి కోరుకుంటున్నట్టుగా కూడా దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా సూచనలు చేయడం జరిగింది. పీస్ కోరుకుంటున్నామని చెప్పి యుద్ధాన్ని ఆపాలని చెప్పి సూచనలు చేయడం జరిగింది. అంటే దానికి సంబంధించిన సూచనలు ఈ రెండు దేశాలు, అంటే ఇటు ఇజ్రాయెల్ అమెరికా తీసుకునే అవకాశం ఉంటుందా, ఇరాన్ తీసుకునే అవకాశం ఉంటుందా, ఏం జరగవచ్చు, ఏం చెప్తారు? ఇజ్రాయెల్ అమెరికా ఒక పక్కన, ఇరాన్ ఇంకో పక్కన, ఈ మూడు దేశాలు శాంతి కోసం మనం చెప్పిన మాటని వినే పరిస్థితుల్లో లేవు ప్రస్తుతానికి లేవు. మరి ఏం చేయాలి? భారత్ లాంటి దేశం ఏం చేయాలి? లేదా యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమి యూరోపియన్ యూనియన్ ఏం చేయాలి? 32 దేశాల కూటమి నేటో ఏం చేయాలి? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఏం చేయాలి? ఇలా మనం ఆలోచించినప్పుడు క్వాడ్ ఏం చేయాలి, లేదా బ్రిక్స్ ఏం చేయాలి, ఆసియాన్ ఏం చేయాలి, సార్క్ ఏం చేయాలి, అంటే మల్టీపోలార్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఇవి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ముఖ్యంగా భారతదేశము దీన్ని ఒక సవాలుగా తీసుకొని అటు నెతన్యాహుతోనూ మాట్లాడగలిగిన చొరవ, తెలివి, ఆ యొక్క ఫ్రెండ్షిప్ మోడీకి ఉంది, మన ప్రధానమంత్రి మోడీ గారికి, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి. మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ హ్యావ్ టు టేక్ అప్ హిజ్ ఫోన్, టాక్ టు అమెరికన్ ప్రెసిడెంట్, talk to Israeli Prime Minister, and also must try to talk to somebody in Iran. That somebody ఎవరు? ఎందుకంటే ఆల్రెడీ దేశం కమేని చంపబడ్డాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఇటు ఛాలెంజే. సో ఇప్పుడు మోడీ గారు చేయగలిగింది ఏంటంటే వాళ్ళిద్దరితో మాట్లాడి ఆ బాంబింగ్ తగ్గించడం. వాళ్ళు ఏమంటారంటే ఇంకా కొంత ఉంది కదా, ఆ కథ పూర్తి చేసేసి మేము ఆటోమేటిక్గా మేమే స్టాప్ చేస్తాము అని అంటారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ భారతదేశం మట్టికి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి కోసము కోరటమే కాదు, కృషి చేయాలి. అంటే ప్రస్తుతం ఆల్రెడీ ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ ఖమేనీ కూడా మృతి చెందడం జరిగింది యుద్ధంలో భాగంగా. మరి ఎందుకని ఇంకా మొండిపట్టు పడుతుందనంటే ఏం చెప్తారు? ఇరాన్ ఎందుకు మొండిపట్టు పడుతుందంటే ఇంకొద్దిగా ఆయుధ నిల్వలు ఉన్నాయి, ఇంకొద్దిగా నాయకత్వం మిగిలి ఉంది, ఇంకొద్దిగా కసి ఉంది, అన్నిటి మీద పగ ఉంది. ఎందుకంటే దెబ్బతిన్న పులి ఇప్పుడు ఇరాన్ నాయకుడిని కోల్పోయి ఇది జరుగుతుందని వాళ్ళ కల్లో కూడా ఊహించలా. కాబట్టి
వాళ్ళు చివరి శ్వాస వరకు వాళ్ళు పోరాడతారు. ఎవరైతే ఐతుల్లా కొమైనీ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు. ఇది తట్టుకోలేక కొన్నాళ్ళకి ఇరాన్లో ఉన్న సామాన్య ప్రజలు, సరే కొమైనీ చచ్చిపోయాడు, మనకు కూడా ఫ్రీడమ్ కావాలి, మనం ఎట్లా కొట్ట తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసుకుందాం కంట్రీని వారైన తర్వాత అని ఈ సంఖ్య పెరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇరాన్లోనే చల్లబడుతుంది. లేదా ఇరాన్కి మద్దతుగా రష్యా ఓపెన్గా వచ్చేసేసి ఫుల్ టైం సపోర్ట్ చేసింది అనుకోండి అమెరికాకి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. కానీ ఈ రష్యా చేయదు అట్లా. ఎందుకంటే రష్యాలో ఉన్న జూయిష్ పీపుల్ చాలామంది ఇజ్రాయెల్లో ఉన్నారు. సో ప్లస్ రష్యా ఈజ్ ఏ క్రిస్టియన్ కంట్రీ, ఇజ్రాయెల్ ఈజ్ ఏ జూడో క్రిస్టియన్ కంట్రీ, జూయిష్ కంట్రీ. యేసు ప్రభు పుట్టింది జుడాయిజంలో, యేసు ప్రభు యొక్క ఫాలోయర్స్ క్రిస్టియానిటీ వచ్చింది. అమెరికా క్రిస్టియన్ కంట్రీ. సో ఇక్కడ జుడాయిజము ఆర్ జూయిష్ క్రిస్టియానిటీ ఈ రెండు కలయిక ప్లస్ సున్నీ ఇస్లాం కూడా కలిస్తే ఇరాన్ స్ట్రాంగ్ అయ్యేది. కానీ సున్నీ ఇస్లాము షియా ఇరాన్తో కలవడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి ఇరాన్ ఏకాక అయిందని చెప్పేది ఇందాక నేను. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, అంటే యుద్ధాలు ఏమైనా మారుతున్నాయి దేశాల మధ్య? ఎందుకనంటే ఇప్పటివరకు కూడా ఒసామా బిన్ లాడెన్కి సంబంధించి కావచ్చు, అగ్రనేతల్ని బేస్ చేసుకొని యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి, వాళ్ళని హతమార్చడమే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా మృతి చెందడం జరిగింది. అంటే అగ్రనేతల్ని బేస్ చేసుకునే యుద్ధాలు కొనసాగుతున్నాయా, జరుగుతున్నాయా? రేపటి రోజున ఇలానే ఉండే పరిస్థితి కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? రష్యా యుక్రెయిన్ వార్లో మీరు గమనించండి, యుక్రెయినియన్ లీడర్ అయిన జెలెన్స్కీని చంపకుండా లేదా అతను తనను కాపాడుకుంటా యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు రష్యాతో. కానీ ఇక్కడ ఫస్ట్ స్ట్రైక్లోని ఐతుల్లా కొమైనీని చంపేసేశారు. నాయకుడు లేని దేశము, రాజు లేని రాజ్యము ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇరాన్కి పెద్ద తిరుగులేని దెబ్బ తగిలింది. సో చివరిగా ఏం చెప్తారు సార్, అంటే మన భారతదేశానికి పరిణామాలు ఏ విధంగా ఉండే, అంటే ఇప్పటికే క్రూడ్ ఆయిల్కి సంబంధించి కావచ్చు, వ్యాపార లావాదేవీలకు సంబంధించి కావచ్చు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. దానికి సంబంధించి చివరిగా ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన మన ప్రజలు 1 కోటి మంది పైగా వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు. ఆ 1 కోటి మందిని మాన ప్రాణాలు రక్షించి తిరిగి భారతదేశం తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే మరి మన దగ్గర అంత స్టాఫ్ ఉందా? ఏది ఇండియన్ ఫారెన్ సర్వీస్, దౌత్యవేత్తలు, డిప్లొమాట్స్ అన్ని దేశాల్లో ఉన్న ఇండియన్ హై కమిషన్లో లేదు. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు మనకి కొద్దిగా పర్లేదు, బాగానే ఉన్నారు ఇండియాలో. ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ కింద పనిచేసే సెక్రటేరియల్ స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారు. సో దాన్ని పెంచే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ప్రతి క్రైసిస్ మనకి కొన్ని పాఠాలు నేర్పిద్ది. ప్రతి విపత్తు, ఆ విపత్తు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా మనము వీ హ్యావ్ టు హైక్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ ఇండియన్ ఫారెన్ సర్వీస్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఎక్కువ జనాలు పెంచాలి, నెంబర్ 1. నెంబర్ 2, టెక్నాలజీ వాడి మన జనం ఎక్కడున్నా కానీ వాళ్ళని కనెక్షన్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం. 2, వాళ్ళకి సంబంధించిన అక్కడ ఆ దేశంలో యుద్ధంలో కనుక చిక్కుకొని ఉంటే వాళ్ళని అక్కడున్న అంబాసిడర్స్తో మాట్లాడి బయటికి తీసుకురావాలి. 3, అక్కడ మన వాళ్ళు వివక్షకు గురి కాకుండా అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడగలిగి మన వాళ్ళని క్షేమంగా తీసుకురావాలి. 4, అన్నిటికీ మించి తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్వాడ్ ఇలాంటి జిల్లాల నుంచి చాలామంది దుబాయ్లో, గల్ఫ్లో చాలామంది ఉంటారు. మరి వాళ్ళ కోసము మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి చేతులు దులుపుకోవటం సరిపోదు. టోల్ ఫ్రీ నెంబర్తో పాటు యుద్ధం వచ్చినప్పుడే చేతులు దులపటం కాదు, యుద్ధం రాకముందలే అసలు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాము. అంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఎలా మసులుకోవాలి, వేరే దేశంలో ఉన్నప్పుడు మనము ఏదైనా ప్రమాదాలు జరిగితే లేకపోతే ఏదన్నా ఇబ్బందులు గురైతే ఇమ్మీడియట్గా మన ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి అనేది తర్ఫీదు ఇచ్చి అదొక ఎగ్జామ్ లాగా లైట్గా మౌఖికంగానైనా ఎగ్జామ్ లాగా పెట్టి అప్పుడే వీసాలు ఇవ్వాలి. సో మొత్తానికైతే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి సంబంధించి శాంతి చేకూరితేనే మంచిదని చెప్పేసి, అదేవిధంగా మన దేశానికి సంబంధించిన ప్రజలు చాలా వరకు గల్ఫ్ దేశాలలో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా క్షేమంగా తీసుకురావాలని చెప్పేసి, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపుతేనే మంచిదని చెప్పేసి కూడా కన్నెగంటి రమేష్ సూచనలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.